అందరికీ నమస్కారం. నేను మీ కిరాక్ కార్పేని. రీసెంట్గా పేర్ని నాని వల్లభనేని వంశీని కలిసేసి వచ్చాడు. బయటికి రాగానే ప్రెస్ మీట్ పెట్టాడు. ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. ఎవరైతే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళని కూడా కక్ష ఉంటే సంవత్సరం జైల్లో వేసుకోవాలి, కానీ మనిషిని తుదముట్టించేయడానికి లేదా మనిషిని చంపి తద్వారా ఆనందం పొందు. ఇక్కడ పేర్ని నాని అంటున్నాడు కక్ష సాధింపు అంటున్నాడు. ఇది కక్ష సాధింపు కాదు. 2019-2024 మధ్యన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ గన్నవరం టీడీపీ ఆఫీసు మీద విచ్చలవిడిగా దాడులు చేపించాడు వల్లభనేని వంశీ. ఆ కేసుల్లో కూడా నిందితుడు. అదేవిధంగా పార్టీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ అనే వ్యక్తిని ఉన్నపలంగా తీసుకెళ్లి కిడ్నాప్ చేశాడు. అవన్నీ ఆధారాలతో కూడినటువంటి కేసుల్లో ప్రధాన నిందితుడు వల్లభనేని వంశీ. అదే కాకుండా బెయిల్ వచ్చింది అనుకునే లోపే మళ్ళీ కేసులు నమోదయ్యాయి అంటే ఇది మళ్ళీ కక్ష సాధింపు కాదు. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాయనే లోపే నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. అవి కూడా ఆధారాలతో కూడినటువంటి కేసులు నమోదయ్యాయి. మళ్ళీ రిమాండ్ ఖైదీగా లోపలికి వెళ్ళాడు. ఇవన్నీ చిన్న చితక కేసులు కాదు. కాబట్టి ఇది కక్ష సాధింపు కేసు కాదు. ఇక్కడ ఇంకొక మాట అన్నాడు, ఒకసారి రిపీట్ చేస్తాం చూడండి. మనిషిని చంపి తద్వారా ఆనందం పొందుదాం అని కనుక పైశాచిక ఆనందం పొందుదాం అనుకుంటే ఇంతకన్నా మీ ఇక్కడ ఇంకోటి ఆలోచించాలా. వల్లభనేని వంశీ ఆరోగ్యం దెబ్బతినింది, చచ్చిపోయేలా ఉన్నాడు, అలా చేయడం తప్పు అంటున్నాడు. అంటే వల్లభనేని వంశీ ప్రాణం చాలా గొప్పది అంటున్నాడు. నా దృష్టిలో మగాడి ప్రాణం కన్నా ఆడపడుచు మానం గొప్పది. వినాస్త్రియా జననం నాస్తి, వినాస్త్రియా గమనం నాస్తి, వినాస్త్రియా జీవం నాస్తి, వినాస్త్రియా సృష్టి ఏవ నాస్తి. ఇంత గొప్పగా ఆడవాళ్ళని చూస్తూ ఉంటే భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని శాసనసభ సాక్షిగా ఒక ఆడపడుచుని దుర్భాషలాడాడు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. ఏం కాదో దగ్గనివ్వో తగ్గనివ్వో కొవ్వే కరగనివ్వో, కానీ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అంతటి మాటలు ప్రజలందరూ చూస్తుండగా, ప్రపంచంలోని తెలుగు వారందరూ వీక్షిస్తుండగా అంత దుర్భాషలాడాడే. వాళ్ళు ఎంత కుమిలిపోయి ఉంటారు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటారు, ఎంత కన్నీటి పర్యంతం అయి ఉంటారు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ మీరు గమనిస్తే ఈయన బయటకు వచ్చి ఏదో బాధగా నీరసంగా మాట్లాడుతుంటే లోపల జైల్లో ఉన్నది గాంధీ గారు, నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు, భగత్ సింగ్ గారు ఉన్నారేమో. స్వతంత్ర పోరాటం చేస్తుంటే బ్రిటిష్ వాళ్ళు లోపలేసి కొడుతూ ఉంటే ఒక వ్యక్తి అది చూసి బయటకు వచ్చి ఏంటి ఇదిని ప్రశ్నిస్తున్నాడు అని ఇతను అనుకుంటాం. కానీ లోపల ఉండేది ఎవరు? ఒక మాన్స్టర్, నరరూప రాక్షసుడు. డబ్బుల కోసం పదవుల కోసం పశువులా ప్రవర్తించే ఒక పశువుల వైద్యుడు. చర్లపల్లి జైలు కానీ, చెంచులగూడ జైలు కానీ, నెల్లూరు, కడప, రాజమండ్రి ఏ జైలు అయినా ఒక ముద్దాయి రిమాండ్లో ఉన్నప్పుడు అతను కాళ్ళ నొప్పి వచ్చినా, కీళ్ళ నొప్పి వచ్చినా, ఒళ్ళు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా అది కోర్టు, పోలీసులు హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. అరే నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి, నాకు వామిటింగ్ అవుతుంది, నాకు మోషన్స్ అవుతున్నాయి అంటే దాన్ని నెపంగా చూపిస్తే, సాకుగా చూపిస్తే బయటికి పంపివ్వరు. తప్పు చేసిన వాడు చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఇప్పుడు ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నాడు మన పేర్ని నాని, చాలా తగ్గిపోయాడు అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు చాలా అందగాడు, చంద్రబాబు నాయుడు గారు జలసీగా ఫీల్ అవుతున్నాడు, చాలా ఆయన అందాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు అంటున్నాడు. ఆ అందగాడికి ఒక సినిమా వచ్చింది, అందగాడు 15 కేజీలు తగ్గాలి, శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు గారు లాంటి క్యారెక్టర్ అది. మరి అలాంటి అందగాడు డైట్ చేస్తున్నాడు జైల్లో. మరి 15 కేజీలు తగ్గితే ఆ డైట్ ఆయనకు మంచిదే కదా, ఇంకా స్లిమ్ అవుతాడు. ఏం ఇబ్బంది పడబాకు, వస్తాడో రాడో తెలియదు, చాలా కేసులు అతని మీద ఉన్నాయి, నువ్వేం టెన్షన్ పడబాకు. ఇక్కడ ఆయన తగ్గకుండా ఉండడానికి, ఆయన అలా ఉండడానికి ఆయన అత్తారింట్లోనో ఇంట్లోనో లేడు. ఆయన వెళ్ళింది రిమాండ్గా ఖైదీకి వెళ్ళాడు. అక్కడ సర్వ సుఖాలు, ప్రాపంచ సుఖాలు ఉండవు. అక్కడ బీర్లు ఉండవు, బ్రేజర్లు ఉండవు, వైన్స్లు ఉండవు, విస్కీలు ఉండవు, బ్రాండీలు ఉండవు, మసూరా అన్నం ఉండదు, మటన్ కూర ఉండదు, పరుపు మీద పడుకునేది అనుకూడదు, ఏసీ గాలి తగలదు. మరి ఎట్టుంటాడు? అందుకే తప్పులు చెయ్యకూడదు. ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు మీకే నష్టం, మీరే దిగజారుతున్నారు అనేది ప్రజల దృష్టిలో కూడా చూసుకోండి.
అంటే కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు, తప్పుడు కేసులు కొత్తగా తయారు. ఇక్కడ ఒకటి ఆలోచించాలి పేరు నాని, కేసుల మీద కేసులు అంటున్నావు. తప్పుల మీద తప్పులు చేస్తే కేసుల మీద కేసులు పెడతారు కానీ కళ్ళ ముందు కేసులు బీరులు పెట్టరు. తాగి ఎంజాయ్ చేయండి అని చెప్పడానికి. తప్పుల మీద తప్పులు చేసేటప్పుడు ఆలోచించాలి. అందుకే కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. వాళ్ళ ఇంట్లో గబాలను అనుకోకుండా చుట్టాలు వస్తే అప్పుడప్పుడు అన్ని తెచ్చి ఉప్మా వండినట్టుగా తప్పుడు కేసులు, మనం ఉప్మా వండినంత సులువుగా తప్పుడు కేసులు. మనం అధికారంలో ఉన్నప్పుడు ఉప్మా పనులు చేయకుండా ఉంటే ఈరోజు ఉప్మా గురించి మాట్లాడే టాపిక్ పేర్ని నాని నీకు వచ్చి ఉండేది కాదు. ఈరోజు ఒకటి ఆలోచిస్తే వీరొక్కడే కాదు, దండుపాళ్యం బ్యాచ్ ఇంకా ఉంది. ఇంకా కొడాలి నాని ఉన్నాడు, నువ్వున్నావు, అంబటి రాంబాబు ఉన్నాడు, వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు, మిథున్ రెడ్డి ఉన్నాడు. లెక్కర్ స్కామ్లో మీ అన్న అతి త్వరలో లోపలికి వెళ్ళబోతా ఉన్నాడు. అన్నీ కూడా తప్పుల మీద తప్పులు చేయడం వల్ల కేసుల మీద కేసుల్లో లోపలికి వెళ్ళి తద్వారా కేసులు ప్రూవ్ అయితే ఓచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఆ రోజు వల్లభనేని వంశీ తప్పు చేయకుండా ఉంటే ఈరోజు ఓచలు లెక్క పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు. నాకు ఊపిరి అందట్లేదు అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. పేర్ని నాని అడ్డదిడ్డంగా కక్ష సాధింపులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారని ఆరోపిస్తూ ఉన్నాడు. 4 నెలల క్రితం ఇదే పేర్ని నాని ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. నా భార్య జయసుధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిడని అరెస్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. కానీ ఏ మాటకు ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమైనా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి? ఇక్కడ గమనించాలి. ఈ వీడియోలో పేర్ని నాని గారి సతీమణి జయసుధ గారు, ఆవిడ రేషన్ అక్రమ రవాణాలో నిందితురాలుగా ఉన్నారు. ఖచ్చితంగా ఆవిడ్ని అరెస్టు చేయాలి. అరెస్టు చేయాల్సి వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళ మీద అరెస్టులు చెయ్యొద్దు, దయచేసి వదిలేయండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారని ఇక్కడ పేర్ని నాని ఈ వీడియోలో బాధాతప్త హృదయంతో చెప్తున్నాడు. ఇది నేను చెప్పింది కాదు. నిజంగా కక్ష సాధింపులు చంద్రబాబు నాయుడు గారు చెయ్యాలి అంటే మీ ఆవిడ ఖచ్చితంగా జైలుకు వెళ్ళుండేది. మరి ఎందుకు పంపించలేదు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒకే ఒక మాట చెప్తారు, ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఆడవాళ్ళని ఏమీ అనొద్దు అని చెప్పే చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఇది కదా రాజ్యసం, ఇది కదా రాజకీయం, ఇది కదా ఆడవాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విలువ. అడ్డమైన గడ్డి తిని బుద్ధి లేకుండా మాట్లాడితే ఇలానే ప్రతి వీడియో కూడా జనాల్లోకి వెళ్తుంది. దయచేసి ఇకనైనా మారు. ఇదే పేర్ని నాని వల్లభనేని వంశీ గురించి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాడు. ఫ్లాప్ అవబోయే సినిమా హరిహర వీరమల్లు, దాన్ని ఎవరూ చూడరు. ఫ్లాప్ అవబోతున్న సినిమా గురించి ఎందుకయ్యా ఈ ఆలోచనలో అంటున్నాడు. ఫ్లాప్ అయింది హరిహరమల్లు సినిమా కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది. 175 థియేటర్లో ఆ సినిమా రిలీజ్ చేస్తే 11 థియేటర్లో కూడా నాసిరకంతో యావరేజ్గా ముందుకెళ్ళింది. నువ్వు హరిహర వీర మల్లు గురించి మాట్లాడబాకు. మల్లు గురించి నీకు అనవసరం. నీకు దిగబోయే ముళ్ళు గురించి ఆలోచించు. ఆ ముళ్ళు జగన్మోహన్ రెడ్డి దిగుతుందా, కొడాలి నానికి దిగుతుందా, నీకు దిగుతుందా, నిగిన తర్వాత సెప్టిక్ అవుతుందా అనేది కొంచెం ఆలోచించు. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా? పవన్ కళ్యాణ్ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తే ఆ జనాల్లో నువ్వు ఉంటే నువ్వు ఎక్కడ ఉంటావని ఎతకడానికి డజన్ డాగ్ స్క్వాడ్ వదిలినా కూడా నువ్వు ఎక్కడా దొరకవు. ఏ తొక్కిసలాట్లో, ఏ తూపులాట్లో ఆడబడిపోయి ఎక్కడ పడిపోయి ఉంటావు కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. నీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారి కాల్ షీట్లు తీసుకోగలవా? ఆయన కాళ్ళు చేతులు పట్టుకున్నా కూడా నీకు కాల్ షీట్లు కూడా రావు. పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. కాబట్టి మనకు వచ్చిన పని చేసుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, జైలా బెయిలా అనే సినిమాలో తర్వాత కొడాలని నటించబోతున్నాడు, నువ్వు నటించబోతున్నావు, అన్న వెళ్ళబోతున్నాడు. ఖచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవబోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.